ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే 26 సంవత్సరాలు టీచర్గా గడిచిపోయాయా అనిపిస్తుందండి. 26 ఇయర్స్ ఆఫ్ జర్నీ కదండి. అప్పుడు నేను స్టూడెంట్నే, పీజీ కూడా కంప్లీట్ కాలేదు, కానీ టీచర్గా జాయిన్ అయ్యాను. తర్వాత పీజీ చేసి లెక్చరర్గా వచ్చాను. అంటే జర్నీ అనేది ఇలా విద్యార్థులతోనే జరిగిపోయిందండి. నిజంగా ఎంతోమంది విద్యార్థులు, నన్ను ఆదరించిన విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి. ఎంతోమంది గుర్తుపెట్టుకుంటారు, మా సార్, మా వెంకట్ సార్ అని అలా చెప్తూ ఉంటే చాలా గర్వంగా, ఆనందంగా కూడా నాకు అనిపిస్తూ ఉంటుందండి. ప్రతి విద్యార్థితో ఒక 2 ఏళ్ళు, ఒక 3 ఏళ్ళు అలా సేవ చేసే భాగ్యం మాకు ఇవ్వడం నిజంగా మేము చాలా గర్వంగానే ఫీల్ అవుతూ ఉంటామండి. మనకొచ్చిన విద్యను అంతే ఇష్టంతో, అంతే అభిమానంతో మన విద్యార్థులకు నేర్పిస్తే నిజంగానే అండి మన అభిమానించే విద్యార్థులు, మిత్రులు ఎంతోమంది అండి. ఒక్కొక్కసారి చక్కటి గౌరవం కూడా మనకి దక్కడం, ఆ యాజమాన్యాలు కూడా మమ్మల్ని ఒకటే కాలేజీలో ఇంతకాలం పాటు ఉండేలాగా చేయడం, ఇవన్నీ కూడా చాలా సంతృప్తినిచ్చినాయండి. ఒక టీచర్గా నాకు అనిపిస్తుంది, నేను చాలా హ్యాపీ అనండి, చాలా సంతోషంగా. అదే పదే చెప్తున్నానమ్మా, ఎవరైనా టీచింగ్లోకి రావాలంటే మాత్రం దయచేసి ఇష్టంతో రండమ్మ కదా. నేను ఒక ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు ఎన్నో ఫ్రెషర్స్ పార్టీస్కి నేను అటెండ్ అవుతున్నాను. అలాగే కాలేజ్ వారు అనేక టూర్స్కి పంపించారు, ఒక ఢిల్లీ కావచ్చు, ఒక ఆగ్రా కావచ్చు. అండ్ అంతేకాకుండా టీచింగ్లోనే మంచి మిత్రులను సాధించడం కూడా నాకు గర్వంగానే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క విద్యార్థికి నా దీవెనలు, మీరందరూ చక్కగా రాణించాలని కోరుకుంటున్నాను.